మనం గత 5 సంవత్సరాలుగా మీ భూమి మీ హక్కుకు సంబంధించి ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. అందులో భాగంగా ఈ నేల తల్లి కార్యక్రమంలో రైతులకు సంబంధించిన భూ సమస్యల గురించి చర్చిస్తున్నాం. మరి ఈ క్రమంలో రైతులకు సంబంధించిన కొన్ని ప్రశ్నలు వచ్చాయి. అందులో భాగంగా ఏపీ, తెలంగాణ నుంచి ఎట్లాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు రైతులు, వీటికి సంబంధించిన అంశం గురించి మాట్లాడడానికి మనతో పాటు భూ చట్ట న్యాయ నిపుణులు, రైతు కమిషన్ సభ్యులు సునీల్ కుమార్ గారు ఉన్నారు. సునీల్ కుమార్ గారు నమస్తే. నమస్తే. ముందుగా తెలంగాణ రాష్ట్రం నుంచి కొన్ని రైతులకు సంబంధించిన సమస్యలు పంపించడం జరిగింది. అందులో భాగంగా ముఖ్యంగా ఇప్పుడు ఎక్కువగా నిషేధిత భూములకు సంబంధించి, అంటే ఇప్పటివరకు పట్టా ఉండి ఇప్పుడు ప్రస్తుతం నిషేధిత భూమిలో చూపిస్తా ఉంది, దానికి సంబంధించి ఎట్లా పరిష్కారం ఉంటుంది? అంటే మీరు ఇప్పుడు ఒక రైట్ టైంలో రైట్ ప్రశ్న. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రము గౌరవ హైకోర్టు తీర్పును అనుసరించి నిషేధిత జాబితాల్ని మళ్ళీ కొత్తగా రూపొందించింది, అప్డేట్ చేశారు. ఆ నిషేధిత జాబితాలు ఇప్పుడు మళ్ళీ పబ్లిక్లో అందుబాటులోకి వచ్చినాయి. మళ్ళీ కొత్త సమస్య వచ్చింది. అంటే సమస్యకు పరిష్కారం జరుగుతూనే మళ్ళీ ఒక కొత్త సమస్య వచ్చే ఒక సందర్భం ఏర్పడింది. ఇది ఎప్పటి నుంచో వస్తున్న సమస్య. అంటే 2007లో మొదలైంది నిషేధిత జాబితా తయారు చేయడం అనేది. అంతకుముందు లేదు నిషేధ జాబితా. అది వచ్చిన ఉద్దేశమేమో పట్టా భూములు తప్ప ఏవైతే అమ్మకాలకు చేయకూడదో ఆ భూముల రిజిస్ట్రేషన్ ఆపటం కోసం వచ్చిన నిబంధన. అసైన్మెంట్ భూమి, లేకపోతే ఫారెస్ట్ భూమి, గిరిజన ప్రాంతాలు కావచ్చు, ఎండోన్మెంట్, వక్ఫ్, ఇట్లాంటివన్నీ రిజిస్ట్రేషన్ ఆపడం కోసం వచ్చినాయి. కానీ ఏమైపోయిందంటే ఆ జాబితా తయారు చేసేటప్పుడు జరిగిన తప్పిదాల వల్ల కావచ్చు, లేదా ఇతరత్ర పొరపాట్ల వల్ల కావచ్చు, పట్టా భూములు చేరిపోతున్నాయి. పట్టా భూమి కనుక చేరితే పరిష్కారం ఎట్లా అనేది అప్పటి నుంచి సమస్య. తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల మళ్ళొక్కసారి ఈ నిషేధిత జాబితాని సవరించే ప్రక్రియ చేపట్టింది. కొన్ని ఉండాల్సిన భూమి జాబితాలో లేవని, కొన్ని ఉండకూడని జాబితాలో ఉన్నాయి కాబట్టి ఆధారాలు చూసుకొని మళ్ళీ వెరిఫై చేసి కొత్త లిస్టు చేయమని చెప్పారు. ఇంకా సమస్య తీరలేదు. తీరకపోగా ఈ మధ్యకాలంలో, అంటే ఇంతకు మునుపు లిస్టు తయారు చేసినప్పటి నుంచి ఇప్పటిదాకా ఒక 5 ఏళ్ల కిందనేమో లిస్టు తయారైంది. మళ్ళీ 5 ఏళ్ల తర్వాత ఇప్పుడు మళ్ళీ లిస్టు తయారైంది. ఈ 5 ఏళ్ల మధ్యకాలంలో కూడా కొంతమంది తప్పు జరిగిందని చెప్పిపోయి కలెక్టర్లకు దరఖాస్తు పెట్టుకోవటమో, కోర్టుకు వెళ్ళటమో, ఆర్డర్లు తెచ్చుకొని డిలీట్ అయినాయి. అంటే వాళ్ళకి లిస్టుకి తొలగించుకున్నారు. ఇప్పుడు మళ్ళీ ఏమవుతుందంటే కొత్తగా నిషేధ జాబితా మళ్ళీ వచ్చినప్పుడు ఆ తీసేసిన భూములు కూడా మళ్ళీ వస్తూ కనపడుతున్నాయి. ఎందుకంటే వీళ్ళు ఒక ఆర్డర్ ద్వారా తెచ్చి ఉంటారు, అది అలా అప్డేట్ కాలేదు. మళ్ళీ రెవెన్యూ వాళ్ళు ఈ నిషేధ జాబితా దేని ఆధారంగా చేస్తారు? పాత రెవెన్యూ రికార్డుల ఆధారంగా చేస్తారు. సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి సమస్య తీరినవి కూడా మళ్ళీ లిస్టులోకి వచ్చినాయి. పరిష్కారం ఏంటి అనేది కనుక మనం ఒకసారి ఆలోచిస్తే, గౌరవ హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం కావచ్చు, ప్రభుత్వం ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారము నిషేధ జాబితాలో 5 కేటగిరీలు ఉంటాయి. ABCD మనం ఇంతకుముందు కూడా చాలాసార్లు మాట్లాడిందే. ఈ మొదట 3-4 కేటగిరీలు, అంటే ఏ కేటగిరీలో ఉన్నదాన్ని బట్టి ఎక్కడికి వెళ్ళాలనేది మారుతుంది. ఒకవేళ ఎవరిదైనా పట్టా భూమి ప్రభుత్వ భూమను లావణి పట్టా లేదా అసైన్మెంట్ అనో కనుక నమోదై ఉన్నట్లయితే జిల్లా కలెక్టర్కి దరఖాస్తు పెట్టుకోవచ్చు. జిల్లా కలెక్టరే పరిష్కారం చేయాలి. ఒకవేళ పట్టా భూమి ఎండోన్మెంట్ అని నమోదై ఉంటే ఎండోన్మెంట్ ట్రిబ్యునల్కి వెళ్ళాలి. ఒకవేళ పట్టా భూమి వక్ఫ్ అని కనుక నమోదై ఉంటే వక్ఫ్ ట్రిబ్యునల్కి వెళ్ళాలి. ఒకవేళ కనుక ఈ కేటగిరీ ఈ అంటాం, దాంట్లో 22Aలో కేటగిరీ ఈ ఉంటుంది, ABCD స్మాల్ ABCD. ఈ కేటగిరీ ఈలో కనుక ఉన్నట్లయితే CCLA కార్యాలయంలో ఒక కమిటీ ఉంటుంది. జీవో ప్రకారం కన్స్టిట్యూట్ చేయమని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఆ కమిటీ కనుక మనం ఆశ్రయించినట్లయితే కేటగిరీ ఈలో ఉంటే తొలగించడానికి ఉంటుంది. ఇది ఒక మార్గం. రెండో మార్గం ఏంటంటే ఏ కేటగిరీలో ఉన్నా సరే అది పట్టాభూమి తప్పుగా ఉన్నట్టు కనుక ఉంటే సివిల్ కోర్టుకు ఎప్పుడైనా వెళ్ళొచ్చు. టైటిల్ డిక్లరేషన్ సూట్ వేసుకొని ఆ భూమికి యజమాని అయిన డిక్లరేషన్ తెచ్చుకొని లిస్టులోకి వెళ్ళి తొలగించడానికి అవకాశం ఉంటుంది.